ఆయనకు కష్టాలు తప్పేలా లేవు. రాష్ట్రపతి కార్యాలయం కూడా జోక్యం చేసుకోవడంతో మ్యాటర్ సీరియస్ అయిపోయింది. సీతారాం లీలలపై సిఐడి విచారణ జరగాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. అసలు తమ్మినేని స్కామ్ ఏంటి? ఏబిఎన్ స్పాట్లైట్. తమ్మినేని సీతారాం నకిలీలకే నకిలీగా మారిపోయారు. టీడీపీలో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన 4 ఎన్నికల్లో 4 పార్టీల తరపున పోటీ చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నుంచి పోటీ చేసి గెలిచిన తమ్మినేని స్పీకర్ పదవిని చేపట్టారు. 5 ఏళ్ల పాటు ఏకపక్షంగా వ్యవహరించి టీడీపీ సభ్యులను వేధించారు. టీడీపీ హయాంలో చంద్రబాబు చల్లని చూపుతూ అనేక కీలక పదవులు నిర్వహించానన్న సంగతి మర్చిపోయి అమర్యాదకరంగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. జగన్ దయ తల్చితే తనకు మంత్రి పదవి వస్తుందన్న నమ్మకంతో హద్దులు దాటి ప్రవర్తించారు. అతి చేసిన వారు, అవకతవకలు పాల్పడిన వారు ఏదో ఒక రోజున అడ్డంగా బుక్ అవుతారు అన్న సామెతను నిజం చేస్తూ తమ్మినేని ఇప్పుడు కష్టాలు ఎదుర్కొన్నారు. ఎన్నికల అఫిడవిట్లో విద్యార్హతకు సంబంధించి తప్పుడు సమాచారం పొందుపర్చారు అంటూ వస్తున్న ఆరోపణలు ఆయన రాజకీయ భవిష్యత్తునే ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి. నిజానికి ఆయన ఎన్నికల అఫిడవిట్లో ఇంటర్మీడియట్ విద్యార్హత చూపించారు. స్పీకర్ అయ్యాక లా కోర్సులో చేరి తన గొయ్యి తానే తవ్వుకున్నారు. అంతకుముందు 2018లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి చెందిన సెంటర్ నుంచి డిగ్రీ పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించినట్లు సర్టిఫికేట్లు సంపాదించారు. మహబూబ్ నగర్ లో డిగ్రీ పరీక్షలు రాసి ఉత్తీర్ణుడైనట్లు పొందిన సర్టిఫికేట్లను లా కోర్సులో అడ్మిషన్ కోసం పొందుపర్చారు. ఆ సర్టిఫికేట్లతో ఎల్బీ నగర్ లో ఉన్న మహాత్మాగాంధీ లా కాలేజీలో 3 ఏళ్ల లా కోర్సులో అడ్మిషన్ తీసుకున్నారు. ఇన్నాళ్లు ఇంటర్ విద్యార్హత చూపించిన తమ్మినేనికి అకస్మాత్తుగా డిగ్రీ సర్టిఫికేట్ ఎలా వచ్చింది అన్న దానిపై టీడీపీ నేతలు దృష్టి పెట్టడంతో తమ్మినేని ఫేక్ బాగోతం బయటపడింది. తమ్మినేని విద్యా అర్హతపై అనుమానం రావడంతో తెలంగాణ టీడీపీ నేత నన్నూరి నర్సిరెడ్డి సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన పత్రాల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. అందులో తమ్మినేని సమర్పించిన డిగ్రీ సర్టిఫికేట్ నకిలీది అని తేలిపోయింది. దాంతో టీడీపీ నేత కూన రవికుమార్ గతేడాది ఫిర్యాదు చేయగా అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండడంతో దాన్ని పట్టించుకోలేదు. కూన రవికుమార్ రాష్ట్రపతి కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తమ్మినేనిపై విచారణకు ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామని రాష్ట్రపతి భవన్ నుంచి రవికుమార్ కు లిఖిత పూర్వక సమాచారం అందింది. దీంతో ఫేక్ సర్టిఫికేట్ల డొంక కదులుతోంది. 2 రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసిన కూన రవికుమార్ ఫేక్ సర్టిఫికేట్ల వ్యవహారంపై సిఐడి విచారణకు ఆదేశించాలని కోరారు. పూర్తి ఆధారాలను కూడా సీఎస్ కు అందజేశారు. ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్లే కాకుండా నకిలీ ఆస్తి పత్రాలను సైతం సృష్టించారని తమ్మినేనిపై ఆరోపణలు వస్తున్నాయి. బాధితులు ముందుకు వస్తే టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని రవికుమార్ హామీ ఇస్తున్నారు. తమ్మినేని సీతారాం పై చర్యలు యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చాను. అలానే ఈ దినం కానీ లేకపోతే రేపు 2 రోజుల్లో కానీ సిఐడి చీఫ్ ఎవరైతే ఉన్నారో అయ్యర్ గారు వారికి కూడా వెళ్ళి ఆ ఫిర్యాదును ఇవ్వబోతా ఉన్నాను. ఎందుకంటే ఇది 2 రాష్ట్రాలకు సంబంధించింది. పర్సన్ ఏమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఇక్కడ మాజీ ఎమ్మెల్యేగా మాజీ స్పీకర్గా ఉన్నారు. ఇన్సిడెంట్ జరిగినటువంటిదేమో తెలంగాణలో మహాత్మాగాంధీ లా కాలేజ్ ఎల్బీ నగర్లో, హైదరాబాద్లో ఉన్నటువంటి ఎల్బీ నగర్ ప్రదేశంలో ఉన్నటువంటి లా కాలేజీలో జరిగింది. దొంగ డిగ్రీ ఫేక్ డిగ్రీ తయారు చేయించిందేమో హైదరాబాద్లో బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తెలంగాణకు సంబంధించింది. ఆయన అడ్మిషన్ పొందినటువంటి యూనివర్సిటీ కూడా ఉస్మాన్ యూనివర్సిటీ. కాబట్టి ఇది వ్యక్తి ఇక్కడ ఫేక్ డిగ్రీ తయారు చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, దాన్ని వినియోగించింది తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి దీన్ని సిఐడి మాత్రమే విచారణ చేసేటటువంటి అర్హత ఉంది. కాబట్టి సిఐడితో విచారణ చేయించాలని చెప్పి నేను చీఫ్ సెక్రటరీ గారికి కోరున్నాను. నకిలీ డాక్యుమెంట్ల ద్వారా తమ్మినేని పేదల ఆస్తులు కబ్జా చేశారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై 17 నకిలీ డాక్యుమెంట్ కేసులు ఉన్నాయని తెలిసిందే. శ్రీకాకుళం జిల్లాలోని వివిధ కోర్టుల్లో ఈ కేసులు విచారణలో ఉన్నాయి. ఇసుక అక్రమ రవాణాలో కూడా తమ్మినేని హస్తం ఉందని రవికుమార్ ఆరోపిస్తున్నారు. ఏదేమైనా పూర్తి స్థాయిలో విచారణ జరిగితే తమ్మినేని అడ్డంగా దొరికిపోవడం ఖాయం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయింది.
నాణ్యమైన బియ్యాన్ని వినియోగదారులకు అందివ్వడం కోసం కసరత్తు పూర్తి చేసిన సర్కారు గతంలో ఉన్న లబ్ధిదారులతో పాటు కొత్తగా అప్లై చేసుకున్న వారికి కొత్త కార్డుల జారీపై నిర్ణయం తీసుకోనుంది. జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాల్లో సన్న బియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేయనుంది. అందుకోసం కసరత్తు మొదలుపెట్టిన పౌర సరఫరాల శాఖ జనవరి మొదటి వారం నుండే ప్రక్రియ మొదలుపెట్టనుంది. అదేవిధంగా పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ ద్వారా మానిటరింగ్ చేయనుంది. దీనిపై ఈ నెల 22న సచివాలయంలో సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నాణ్యమైన బియ్యాన్ని అందించడంతో పాటు తక్కువ ధరకి అవసరమైన చోట సబ్సిడీ ద్వారా గోధుమలను సరఫరా చేయాలి అని ఆదేశించారు. తెలంగాణలో దాదాపు 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్తగా అప్లై చేసుకున్న వారు దాదాపు 10 లక్షల మంది వరకు ఉంటారు. అదనపు సభ్యుల నమోదు కోసం మరో 11,33,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో రేషన్ కార్డుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జూలై 28న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. దాని తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ విధి విధానాలకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్లు సభ్యులుగా ఉన్న కమిటీ రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు విడివిడిగా ఇవ్వాలని నిర్ణయించింది. అయితే గ్రామాల్లో 1,50,000 లోపు వరకు ఆదాయం, 3 ఎకరాల మాగాణి ఉన్న వారికి సన్న బియ్యం ఇవ్వాలని ప్రతిపాదించారు. పట్టణాల్లో అయితే 2 లక్షల లోపు వార్షిక ఆదాయంపై ప్రతిపాదనలను రెడీ చేశారు. అటు రేషన్ కార్డుల మంజూరుపై లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ సభ్యుల అభిప్రాయం తెలుసుకోవాలని నిర్ణయించారు. 2 రేషన్ కార్డులు, 2 రాష్ట్రాల్లో రేషన్ కార్డులు ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని కూడా తీర్మానించారు. పాత రేషన్ కార్డుల ప్రకారం సన్నబియ్యం పంపిణీ చేయాలి అన్న ప్రభుత్వానికి నెలకు 1,70,000 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతుంది. ఇందులో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే పంపిణీ జరుగుతుంది. ఈ లెక్కన ఇప్పుడున్న 90 లక్షల మందితో పాటు కొత్తగా అప్లై చేసుకున్న కార్డు హోల్డర్స్ కి కూడా సన్న బియ్యం పంపిణీ చేస్తే నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతుంది. ఇప్పటికే సన్న బియ్యాన్ని ప్రభుత్వ హాస్టల్స్, వివిధ ఆసుపత్రుల్లో పంపిణీ చేస్తున్నారు. కొన్ని చోట్ల నాణ్యత సరిగ్గా ఉండడం లేదు. జనవరి నుండి అన్ని రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెక్నికల్గా ఇప్పుడు ఆల్రెడీ ఇంకా 4 మంత్స్ టైం ఉంది కాబట్టి ప్రభుత్వం తలుచుకుంటే పెద్ద పని కాదని మేము అనుకుంటాం. ఆల్రెడీ సన్న బియ్యము హాస్టల్స్కు, అంగన్వాడీ ప్రభుత్వం సప్లై చేస్తుంది కాబట్టి ఉంటుంది, కొంత స్టాక్ అయితే కంపల్సరీ ఉంటుంది. లేనిది వాళ్ళంత ఈజీగా నిన్న విజిలెన్స్ కమిటీలో మంత్రి గారు అన్నారు, వాళ్ళ ఒక ఆలోచన విధానం మొదటి నుంచే ఉన్నది కాబట్టి ముందు సూపుగా ఇస్తామని అన్నారు కాబట్టి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక అది ప్రభుత్వం ఏ స్టేట్ నుంచైనా తీసుకోవచ్చు. ఎక్కడ తక్కువ ఉంటే, ఎక్కడ క్వాలిటీ మంచిగా ఉంటే అక్కడ ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి వాళ్ళ పరిధిలో ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న సన్నబియ్యం సరిపోకపోతే ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని కూడా పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయి.